సంక్షేమ పథకాలు అన్నటువంటి ఓట్లు తెచ్చిపెడతాయి అనుకున్నటువంటి వాళ్ళకి దేశంలో చాచి దెబ్బ కొట్టారు జనం. సంక్షేమ పథకాలు ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మారు అనినే అందరూ అనుకున్నారు. తీరా చూస్తే తెలంగాణలో ఆల్రెడీ కొన్ని అమలు చేసాం, మిగతా కూడా అమలు చేస్తామని చెప్పిన వైసీపీకి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే తక్కువ సీట్లు ఇచ్చారు జనం. లాస్ట్ పార్లమెంట్తో పోల్చుకుంటున్నారు, కానీ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే తక్కువ సీట్లు ఇచ్చారు. 8 ఇచ్చింది పార్లమెంట్, అంటే 56 స్థానాలు ఇచ్చినట్టు, 8 స్థానాలు కోల్పోయినట్టు అసెంబ్లీ లెక్కను చూసుకుంటే. కర్ణాటకలో ఘన విజయం ఇచ్చారు అసెంబ్లీలో, తీరా చూస్తే ఈ దఫా 28కి గాను 19 పోను 9 ఇచ్చారు అక్కడ. అంటే 9 ఏళ్ళు వేసుకున్నప్పుడు అక్కడ 56 దగ్గర ఆగితే అదే సందర్భంలో అవతల ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. సంక్షేమం అక్కడ బస్సులు బిగించేశారు, కొన్ని సంక్షేమ పథకాలు అమల్లో పెడుతూ ఉన్నారు, కానీ ఇచ్చారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఒక్కటే ఎజెండాగా ముందుకు సాగినటువంటి జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు పరిమితం చేశారు. 4వ పాయింట్, నరేంద్ర మోడీ భారతదేశ చరిత్రలో ప్రతి రైతుకి 6,000 రూపాయలు అన్నటువంటి ఇంతవరకు ఏ ప్రభుత్వం వేయలే, నరేంద్ర మోడీ వేశారు, కానీ ఓడగొట్టారు. పల్లె ప్రాంతాల్లోనూ ఓట్లు పడలేదు. రెండవది 85 కోట్ల మంది ప్రజలకు, ఒకళ్ళకి కాదు ఇద్దరికి కాదు, 85 కోట్ల మంది ప్రజలకి ఉచిత బియ్యం ఇచ్చారు, ఓట్లేలా. ఇళ్ళు ఇచ్చారు దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి, కానీ అత్యవసర కూడా కాదు, అసలు మెజారిటీ కంటే తగ్గింది. పోనీ అభివృద్ధి చేయలేదా? రోడ్లు వేశారు, కాలువలకి డబ్బులు ఇచ్చారు, ఇంటింటికి కుళాయి అన్నారు. ఇళ్ళు ఎన్ని కోట్ల, 2 కోట్ల ఇళ్ళు, 1 కాదు 2 కాదు, మరుగుదొడ్లు కట్టించి ఇచ్చారు. గ్రామీణ ప్రాంత రోడ్లు వేశారు, ఉపాధి హామీ పథకం డబ్బులు ఇచ్చారు. ఇల్లు ఇచ్చినా ఓట్లే లేదు. కాబట్టి అసలు జనానికి ఏం కావాలి? కులం, ప్రాంతం, వర్గం, మతం, నాయకుడు, ఇవా లేకపోతే అదే? ఏది అర్థం కాని రాజకీయం, ఏదో కావాలి. అదేంటో పసిగడ్డం ఎవరికి వల్ల కావట్లా.